హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పల్స్. లేటెస్ట్ బిజినెస్ ట్రెండ్స్ను ఎఫెక్టివ్గా మీ ముందుంచే ప్రయత్నంలో భాగంగా హెచ్ఎం టీవీ బిజినెస్ పల్స్ అనే కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. గోల్డ్ సిల్వర్ రేట్స్ మీద ఈరోజు తొలి ఎపిసోడ్లో భాగంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ చర్చా కార్యక్రమానికి లైవ్లో మనతో పాటు అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అనలిస్ట్. అలాగే జూమ్లో డాక్టర్ కె హనుమాన్లు గారు, ఫైనాన్షియల్ అనలిస్ట్. అట్లాగే మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా అనిల్ గారితో స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్, అనిల్ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఇది వార్ ఇంపాక్ట్ అనుకోవచ్చా? ఇవాళ ఒక్కరోజే సిల్వర్ ఏకంగా 25,000 పెరిగింది. అట్లాగే గోల్డ్ చూసుకుంటే MCXలో 5,000 దాకా అప్ ట్రెండ్ చూసాము. సో ఎట్లా మెయిన్ రీజన్స్ ఏంటంటారు? మెయిన్ రీజన్స్ పక్కా వార్ ఇంపాక్ట్ ఒకటి మేజర్గా. ఎందుకంటే ఈ వార్ అనేది ఎన్ని రోజులు అవుతుందో తెలీదు. ఇలాంటప్పుడు సేఫ్టీ యాసెట్స్ వైపు మళ్ళడం అనేది క్వైట్ కామన్. ఇది హిస్టారిక్గా జరిగేది. ప్రతిసారి యుద్ధం జరిగినప్పుడు, యుద్ధ భయాలు ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్స్ నుంచి డబ్బులు కొంచెం సేఫ్టీ వైపు మళ్ళడం కామన్గా చూస్తూ ఉంటాము. ఈసారి కూడా ఇన్వెస్టర్స్ అనేది ఏమంటారు, ఈక్విటీస్ పడిపోతూ ఉంటాయి. వాటిని కాపాడుకోవడానికి ఒకటి పోర్ట్ఫోలియోని ఇమ్మీడియట్గా మార్చుకోవడం ఒకటి. అట్లాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటంటే సేఫ్టీ యాసెట్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా చూసుకుంటారు. ఈ యుద్ధం 10 రోజుల్లో ముగుస్తుందా, 2 రోజుల్లో ముగుస్తుందా, ఆర్ ఇజ్రాయెల్ మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాగా అదొక కంటిన్యూస్గా డైలీ ఎపిసోడ్ లాగా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే అనిశ్చితి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు అందరికీ, అంటే మన సామాన్య ప్రజల నుంచి కూడా, ఈవెన్ పెద్ద సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్లు కూడా ఏంటంటే తన పోర్ట్ఫోలియోలో కొంచెం పర్సంటేజ్ బంగారం వైపు మళ్లించడం. ఈ కొత్తగా ఏంటంటే లాస్ట్ 2 years నుంచి సిల్వర్ కూడా ఒక సేఫ్టీ యాసెట్ స్లోగా, అంటే ఇంకా అంత పెద్దగా అంత బంగారం లాంటి ఫీచర్స్ లేవు, కానీ స్లోగా సిల్వర్ వైపు కూడా కొంచెం పోర్ట్ఫోలియోలో అలొకేషన్ మొదలైంది. సో దాని భాగంగానే మనం చూసుకుంటే ఏంటంటే వీకెండ్ మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి. పొద్దున ఏషియన్ మార్కెట్స్లో ఏవైతే ఉన్నాయో, అటు జపాన్లో కానీ, ఇటు చైనీస్ మార్కెట్స్ కానీ, మిగిలిన రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ మనం చూసుకుంటే కూడా 2.5-3% పెరిగింది. అండ్ ఇది బై ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా అమెరికన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి. అండ్ అమెరికన్ మార్కెట్లు ఈవినింగ్ వరకు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంకా కొంచెం ఎక్కువగా పెరిగే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది. అండ్ ఈ ఇంపాక్ట్, వార్ ఇంపాక్ట్, ఇది మొదటి రోజు మార్కెట్లు ఓపెన్ అయ్యాక తీరా ఏంటంటే ఈ యుద్ధం ఈసారి మిడిల్ ఆఫ్ ద వీక్ అవ్వకుండా శనివారం రోజు 10-12 గంటల మధ్యలో జరిగింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు క్లోజ్ అయి ఉంటాయి. సో అందరికీ కూడా డైజెస్ట్ అవ్వడానికి అదో రకంగా మంచి జరిగింది. మామూలుగా ఏంటంటే ఇట్లాంటి యుద్ధాలు మార్కెట్లో పీక్ టైంలో, డే టైంలో జరిగితే ఏంటంటే సడన్గా రియాక్షన్ అనేది మచ్ మోర్ సివియర్గా ఉంటుంది. ఈ కేసులో ఏం జరిగింది, ఒక 36 hours అందరికీ ప్రాసెస్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి జరిగింది ఏంటంటే 36 hours అటు ఇరాన్కి సంబంధించిన వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో తను, దాంతోపాటు 40 మంది ముఖ్య, అటు సైనికంగా కానీ, అటు పొలిటికల్గా కానీ, గవర్నమెంట్ పరంగా అధికారులు కూడా ఒకేసారి మరణించడం వల్ల ఏమైందంటే మోర్ ఆఫ్ డిసెసివ్గా జరిగింది వార్. ఇంకా ఎక్కువ రోజులు జరగకపోవచ్చు అనే నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ఒకటి అది అటువైపు నుంచి, అది సైమల్టేనియస్లీ గోల్డ్ సిల్వర్ కూడా, సిల్వర్ ఎస్ కొంచెం వొలటిలిటీతో ఆ కరెక్షన్ తర్వాత కిందికి వచ్చినా కానీ గోల్డ్ మాత్రం ఆల్రెడీ వీక్లీ పెరుగుతూ ఉంది. ఒక 15 రోజులు మాత్రం ఎప్పుడైతే చైనా మార్కెట్లు వాళ్ళ న్యూ ఇయర్ కోసం సెలవుకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం పడిపోయాయి. బట్ ఇది January 31st రోజు, దాని తర్వాత స్లోగా మళ్ళీ రికవరీ అవుతున్నాయి. హోప్ఫుల్లీ అదొక రీజను, ప్లస్ సైమల్టేనియస్లీ ఈ రీజను, దీంతో పాటు అమెరికా చేస్తున్న అగ్రెషన్, ఏది ఒక దేశం ప్రెసిడెంటే అనుకోండి, దేశాధినేతని ఇట్లా చంపడం అనేది వేరే దేశాల్లో భయం అయితే పుట్టించింది. దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇలా చేయడం అన్నప్పుడు కంపల్సరీ వాళ్ళ డాలర్ నుంచి డైవర్సిఫై చేసుకొని డీడాలరైజేషన్ వైపు మల్లుతూ చాలా బ్యాంక్స్ కూడా బంగారం ఇంకా కొనబోతా ఉన్నాయి. ఈ సంవత్సరం పక్క వాళ్ళ అలొకేషన్ పెంచబోతున్నారు. ఈవెన్ మన రిజర్వ్ బ్యాంక్ కూడా 14 నుంచి 17.25లో జరిగింది. 17 నుంచి మనం సర్ప్రైజ్ అవ్వకూడదు. 19-20 ఈ సంవత్సరం కొన్నా కానీ బంగారం ఓపెన్ మార్కెట్లో ఇంకా నియర్లీ 3 సంవత్సరాల్లో 3,000 టన్నులు అన్ని బ్యాంకులు కలిసి కొన్నాయి, ఇంకా కొనబోతున్నాయి. దానితో పాటు ఇన్వెస్టర్స్ కూడా కొంటారు. సో బంగారానికి ఇది ఇలాగే కొంచెం పరిగెత్తచ్చు ఇంకొక క్లారిటీ తెలిస్తే మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ ఈక్విటీ మార్కెట్స్ 2% పడిపోయాయి. బై ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్టర్స్ చూసుకొని రేపు ఇంకా మచ్ బిగ్గర్ ఇంపాక్ట్ గోల్డ్ మీద, సిల్వర్ మీద ఉండబోతుంది అనేది మాత్రం నా ఒపీనియన్. రైట్ అండి, సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు చెప్పండి సార్, గల్ఫ్ వార్గా మారుతోంది, దీని మీద క్రూడ్ ఆయిల్ బాగా ఇంపాక్ట్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రభావం ఎట్లా ఉండబోతోంది గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ మీద?
మీ అంచనా ఎట్లా ఉంది? ఓకే, క్రూడ్ ఆయిల్ అయితే ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది ఇవాళ $81.89. అయితే మనం చూడవలసింది ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ ఇరాన్ వార్ ఉందో, ఇరాన్ వార్ లో హర్ముజ్ జల్సన్ ఉంది, అక్కడి నుంచి మొత్తం 20% అక్కడి నుంచే రావాలి, మనకు కూడా క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచే రావాలి. అంటే 33 కిలోమీటర్లు ఏదైతే ఆ జల్సన్ ఉందో అక్కడి నుంచి మనకి ఏవైతే వస్తాయో, ఇప్పుడు ఏమైంది ఈ ఇరాన్ వార్ తోటి అది మూసేసిరు తాత్కాలికంగా అనేది అన్నమాట వార్త. మూసినా అంటే మూసేసిరు అనేది వార్త, ముయ్యకపోయినా మూస్తారు అనేది వార్త. అప్పుడు ఏం జరుగుద్ది, ఆటోమేటిక్ గా మనకి చుట్టూ తిరిగి రావాలి, అప్పుడు దూరం పెరుగుతుంది. ఈ దూరం పెరగడం తోటి మనకి ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ 79.66 ఇప్పుడు లైవ్ నడుస్తుంది. అది 81.89 ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై, న్యూ హై ఈ రోజే అనమాట జరిగింది. అది 90 కనుక $100 కనుక చేరితే ఆటోమేటిక్ గా ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలు, అంటే మన క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో గ్రోత్ తగ్గిపోతుంది. గ్రోత్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా అంటే వరల్డ్ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, మన ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ వీటన్నిటితో ఇప్పుడు రూపీ కూడా వీక్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉందో అవన్నీ ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు ఇంకా ఒకటి ఏంటిదంటే ఎఫ్ఐఎల్ అమ్మకాలు మొదలు పెడతారు. దీంతో షేర్ మార్కెట్ నెగిటివ్, కంపెనీ ఏవైతే ఉన్నాయో అవి రిజల్ట్స్ అంతగా ఉండవు. ఇవన్నీ జరుగుతాయి అనమాట. అంటే ఒక మెయిన్ మన డ్రాబ్యాక్ ఏంటిదంటే ఈ క్రూడ్ ఆయిల్, గోల్డ్ సిల్వర్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ దాంతో ఓకే. అయితే గోల్డ్ సిల్వర్ ఇప్పటి వరకు ఎఫెక్ట్ ఉంది. ఈ రోజు నుంచి క్రూడ్ ఆయిల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రోజు గోల్డ్ గోల్డ్ 4.25% ఇప్పుడు లైవ్ లో పాజిటివ్ లో ఉంది. సిల్వర్ వచ్చి 4% వరకు అది కూడా పాజిటివ్ లోనే ఉంది. అయితే మనం చూడవలసింది ఏంటంటే ఈ రెండింటి కంటే కూడా గోల్డ్ సిల్వర్ కంటే క్రూడ్ ఆయిల్ ఎక్కువ పెరగడం జరిగింది. 9% ఇప్పుడు ఇది అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆగిపోయింది, 15 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. 15 నిమిషాలు ఆగిపోయినాక మళ్ళీ అప్పర్ సర్క్యూట్ నుంచి రిలీజ్ చేస్తారు అనమాట. మళ్ళీ 15 నిమిషాలు అయిపోయినాక మళ్ళీ ఇంకో 3%, అంటే 12% పోవచ్చు. 9% దాటిన తర్వాత మళ్ళీ ఏంటిది అనేది తెలవదు. అయితే ఏంటిది వరల్డ్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ఆ క్రూడ్ ఆయిల్ అక్కడ ఏదైతే ఉందో ఆ న్యూస్ తోటే మనది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అది గమనించాలి, ఏది ఆ క్రూడ్ ఆయిల్ విషయంలో. అయితే ఇప్పుడు మనకి ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఓకే. ఇప్పుడు కాపర్ కూడా పాజిటివ్ లోనే ఉంటుంది, కాపర్ కూడా కొనుక్కోవచ్చు సింపుల్ గా. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్రాడే చేసుకోవడం బెస్ట్ అనమాట. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, రాత్రి పాజిటివా నెగిటివా. ఇప్పుడు శని ఆదివారం మార్కెట్ సెలవు వచ్చింది, శనివారం ఇరాన్ మీద యుద్ధం అన్నారు, మళ్ళీ ఆదివారం సెలవు వచ్చింది, సోమవారం వచ్చేటప్పటికి ఈ యుద్ధం కూడా అయిపోయింది అన్నారు. అంటే ఒకవేళ కనుక లైవ్ మార్కెట్ లో యుద్ధం కనుక జరిగితే ఈ చాలా మంది అకౌంట్లన్నీ వాష్అవుట్ అయిపోయేది ఇప్పటికీ. కాకపోతే శని ఆదివారం సెలవు రోజు యుద్ధం జరగడం కాబట్టి యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పాత రోజుల మాదిరి యుద్ధాలు వారాలు నెలలు లేవు, గంటల్లోనే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఏం జరిగినా మిసైల్స్, డ్రోన్లు, లేకపోతే సైబర్ దాడులు, వీటితోటే యుద్ధం క్లోజ్ అయిపోతుంది. ఇంకొకటి అమెరికా లాంటి దేశం కానీ, రష్యా లాంటి దేశం కానీ ఒక చిన్న దేశం మీద యుద్ధం చేయాలంటే వాళ్ళకి నెగ్లిజిబుల్ అనమాట. అంటే విత్ ఇన్ అవర్స్ కూడా పట్టదు వాళ్ళకి క్లోజ్ చేయడానికి. అలానే జరిగింది. ఇప్పుడు మనకు తెలిసి అనుకోని అదే లోపలనే యుద్ధం మొదలైంది. కాబట్టి చనిపోవడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా. మళ్ళీ యుద్ధం సమస్య పోవడం జరిగిపోయింది మన మార్కెట్లు ఇవాళ. కానీ ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికి 1600 పాయింట్లు, 1584 పాయింట్లు ఇప్పుడు డౌన్ లో నడుస్తుంది. ఏది మన ఈక్విటీ మార్కెట్. అది ఇంకా ఫాలో అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది అన్నట్టు. వీటితోటి ఒక సెంటిమెంట్ అంటారు దీన్ని. ఈ సెంటిమెంట్ అంటే ఏంటిది, ఒక విధమైన నెగిటివ్ థింకింగ్ అనుకోండి, ప్యానిక్ సెల్లింగ్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ కొనకపోవటం, ఎఫ్ఐఎల్ అమ్మటం, వీటన్నిటితోటి ఎకానమీ వీక్ అయిపోవటం. కాకపోతే మనమే కాదు, ప్రపంచం మొత్తం యుద్ధాలే. రష్యా ఉక్రెయిన్ వారు, గాజా ఇజ్రాయెల్ వారు, లేకపోతే చైనా తైవాన్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఇరాన్ అమెరికా ఉంటుంది, లేకపోతే అంతకుముందు పహల్గామ్ అయినాక మంది పాకిస్తాన్ ఉంది, ఇండియా పాకిస్తాన్. ఇట్లా ప్రతిసారి ఏదో ఒక దేశాలు యుద్ధాలు, చర్చలు మళ్ళీ అంటారు. ఇప్పుడు ఇరాన్ కూడా ఇప్పటితో జరిగింది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటిది వాళ్ళ మధ్యలో. ఏది ఇరాన్ కును అమెరికాకి చర్చలకు రమ్మంటారు, వస్తారు, సఫలం అంటారు, విఫలం అంటారు. మళ్ళీ ఇప్పుడు కూడా చర్చలే అంటున్నారు. మీరు ఏదైనా అయితే చర్చలకు రెడీ అంటారు. చివరికి చర్చలు జరిగి మొన్న 2 days బ్యాకే ట్రంప్ అన్నాడు, అసంతృప్తి వ్యక్తం చేసిండు, వీళ్ళు వినేటట్లేదు, యుద్ధం చేయాల్సిందే అని అంటూనే ఉండు, జరగట్లేదు. కానీ ఒక్కసారిగా మనకి యుద్ధం జరగటం. మీరు లైన్ లో ఉండండి, ఒక్కసారి హనుమాన్లు గారి దగ్గరికి వెళ్దాం.
హనుమాన్లు గారు చెప్పండి, గల్ఫ్ దేశాలు ఆల్రెడీ హై అలర్ట్ ప్రకటించాయి. ఏదైతే సౌదీ అరేబియా మీద ఇరాన్ డ్రోన్ దాడులు చేపట్టింది, సో ఈ వ్యవహారం కమాడిటీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? మళ్ళీ పాత ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తాయా గోల్డ్ సిల్వరు? మీ అనాలిసిస్ ఏంటి హనుమాన్లు గారు? నా అనాలిసిస్ ప్రకారం గోల్డ్ సిల్వర్ అంత హై లెవెల్ పోకపోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది కేర్ఫుల్ గా ఉంటాయి. ఇప్పటి నుంచి ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత బాగుంటుంది. తొందరపడకూడదు. మార్కెట్ డౌన్ అవుతుంది కదా నమ్ముకోవాల్సిన అవసరం, నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి 180 కోట్ల జనాభాతో స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. అదే మన ఎకానమీ కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మనం తొందరపడాల్సిన అవసరం లేదు. కొంచెం వెయిట్ చేయాలి, నష్టం తగ్గించుకోవాలి. నష్టం ఉండట్లేదు అనట్లేదు కానీ నష్టం తగ్గించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం తొందరపడి అమ్ముకోవడం కానీ లేకపోతే తొందరపడి చేయడం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కొంచెం వెయిట్ చేయాలి, స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఆగాలి. యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు మనము దిగుమతి మీద ఆధారపడము, పెట్రోల్ క్రూడ్ ఆయిల్ పైన కాబట్టి మన క్రూడ్ ఆయిల్ వల్ల మన ఎకానమీకి కొంచెం ఎఫెక్ట్ అవకాశం ఉంది. కానీ అంత మాత్రాన మొత్తం ఎఫెక్ట్ మొత్తం చాలా డిజాస్టర్స్ గా ఉంటుంది అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 6 నెలలు సరిపడేంతగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. మన జనాభా కూడా పెద్ద మార్కెట్ ఉంది, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇండియాలో. మన ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆధారపడకుండా ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. కాబట్టి మనం అంతగా మన కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది, కానీ అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే 2 వీక్స్ వెయిట్ చేస్తే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా ఈ 2 వీక్స్ లో ఇన్వెస్ట్మెంట్ లోయెస్ట్ పాయింట్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఏ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు ఈక్విటీ మార్కెట్ లో వేయండి, గోల్డ్ కేబుల్ వేయండి, మెటల్ దేంట్లో వేసినా కానీ మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఫౌండేషన్ పైన ఉంది కాబట్టి ఇది మనకు ఎఫెక్ట్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. తొందరపడే అవసరం లేదు. అయితే కొనుగోలుదారులు వెయిట్ చేయాలంటారా, ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారా? కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది. మార్కెట్ ఇంకా కొంచెం వెయిట్ చేస్తే ఒక 2-3 డేస్ తర్వాత వెయిట్ చేస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి భవిష్యత్తులో మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. అనిల్ గారు చెప్పండి, ఇది సార్ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ మెటల్స్ ఇన్వెస్ట్ చేయండి, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనం వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. అనిల్ గారు చెప్పండి, ఈ అప్ ట్రెండ్ షార్ట్ టర్మ్ ఉంటుందా, ఎట్లా మిడ్ టర్మ్, ఎట్లా మీ అంచనా? సో క్రూడ్లో ఇప్పుడు అప్ ట్రెండ్ నడుస్తూ ఉంది. అండ్ మన మార్కెట్స్ ఇవాళ పొద్దున ఒక 0.7-0.8% డౌన్ ఉండే. బట్ ఆఫ్టర్నూన్ కొంచెం బై ద టైం కొంచెం అన్ని మార్కెట్లు రియలైజ్ అయ్యి అందరి ఎఫెక్ట్ రియలైజ్ అయ్యాక ఇప్పుడు నియర్లీ 2% వరకు సెన్సెక్స్ కానీ అటు నిఫ్టీ కూడా డౌన్ అయింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఈ డౌన్ ట్రెండ్ అనేది మచ్ హయ్యర్ ఉంది, 2.3-2.4%. అన్నీ కూడా కీ సపోర్ట్ లెవెల్స్, అంటే సైకలాజికల్గా ప్రతి ఇండెక్స్కి ఏంటంటే ఒక సపోర్ట్ లెవెల్ ఉంటుంది. ఆ సపోర్ట్ లెవెల్ అన్నీ బ్రేక్ అయ్యాయి ఇవాళ. అటు నిఫ్టీకి 25,000 ఉండింది, అది బ్రేక్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీకి 60,000 ఉండింది, అది బ్రేక్ అయింది. ఇటు మన సెన్సెక్స్కి 80,000 ఉండింది, అది బ్రేక్ అయింది. మన మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్కి 100కి 17,000 ఉండింది, అది బ్రేక్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద సైకలాజికల్గా ఏవైతే ఉన్నాయో బ్రేక్ అయినప్పుడు ఏంటంటే నెక్స్ట్ సైకలాజికల్గా కానీ నెక్స్ట్ వాటికి ఇంపార్టెంట్ అనమాట. సో రేపు ఎల్లుండి మార్కెట్స్ ఎలా ప్రవర్తిస్తాయి అనేది, అటు యుద్ధం ఎన్ని రోజుల్లో క్లోజ్ అవ్వచ్చు, ఇంకా ప్రొలాంగ్డ్ అవుతుందా, ఇజ్రాయెల్ ఇంకా వేరే దేశాలని ఇందులోకి లాగుతుందా, అండ్ సత్యనారాయణ సార్ గారు చెప్పినట్టు ఆ హోర్ముజ్ సంధి ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ నుంచి నియర్లీ 20 బిలియన్ డాలర్ కాదు, 20 బిలియన్ డ్రమ్ముల ఆయిల్ అనేది ప్రతిరోజు వస్తుంది. దట్ ఈస్ 20% బ్యారెల్, 20% ప్రొడక్షన్. అది ఎన్ని రోజులు ఆగుతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా, దానికి తగ్గట్టు అమెరికా కెనడా వాళ్ళ షేల్ ఉంటాయి, వాటిని ఏమైనా పెంచుతాయా ప్రొడక్షన్, దాన్ని బట్టి ఇదంతా జరుగుతూ ఉంది. ఇంకోటి రష్యా కూడా ఏంటంటే తన ఆయిల్ని ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ట్యాంకర్స్లో అన్నేమ్డ్ వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఈ టైంలో అమెరికా అంటే కళ్ళు మూసుకొని ఊర్చుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ సప్లై అనేది అందరికీ ఇంపాక్ట్ అవుతుంది. సో అదేమైనా చేస్తుందా, దాన్ని బట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్లో మార్కెట్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఫర్ షూర్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే అమెరికన్ మార్కెట్లో కూడా ఈ డౌన్ ట్రెండ్లో జాయిన్ అవుతాయి. ఆ డౌన్ ట్రెండ్ ఎన్ని రోజులు అనేది ప్రాబ్లీ 2 to 3 days. హనుమన్లు సార్ చెప్పినట్టు ఎవరు కూడా నీ దగ్గర క్యాపిటల్ ఉన్నా సరే స్లోగా ఒక ఫ్యూ డేస్ స్టడీ చేసినా కొంచెం మాత్రం చేసుకొని, లైక్ లెట్స్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఉంటే ఇవాళ మాత్రం మొత్తానికి తీసుకెళ్ళి పెట్టకండి, ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు డౌన్ ట్రెండ్ ఎంతవరకు వెళ్తుంది. ఇప్పుడు 24,700 దగ్గర 700 కూడా క్రాస్ అయింది మనం మాట్లాడుతూ ఉంటే. సో 700 కిందికి వచ్చింది, అది ఎంతవరకు వెళ్తుంది మార్కెట్ చూసి
కొంచెం కొంచెం డిప్లాయ్ చేసుకోవడం బెటరే తప్పించి మొత్తానికి మొత్తం పడిపోయిందని చెప్పి క్యాష్ ఉంటే ఎంటర్ కాకుండా అట్లని చెప్పి ఈవెన్ వర్స్ట్ ఆఫ్ ద సినారియోస్ కోవిడ్ లాంటి సినారియోస్లో మార్కెట్స్ వచ్చాయి. ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేశారో షార్ట్ టర్మ్కి సార్ చెప్పినట్టు ఇంట్రాడే అయితే మీరు జాగ్రత్తలు తీసుకోండి. బట్ ఒక 6 monthsకి 1 yearకి 2 years వరకు మీకు ఈ డబ్బులు అవసరం లేదంటే ఇది నోషనల్ లాస్. మీరు ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనుకోండి, మళ్ళీ రికవర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ రోజులు పట్టదు. మార్కెట్లో లాస్ట్ క్వార్టర్లో మంచి ఎర్నింగ్స్ వచ్చాయి, వెదర్ ఇట్ ఈస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్నీ కూడా. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ టాప్ లైన్ అండ్ ఈవెన్ బాటమ్ లైన్ రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. పోస్ట్ జిఎస్టీ ఏదైతే అనుకున్నామో అనుకున్నట్టే అన్నీ పెరిగాయి. సో మార్కెట్కి అంత పెద్దగా ఇబ్బందులు లేవు. అండ్ రీసెంట్గా ఏఐ సమ్మిట్లో కూడా ఏవైనా కొత్త ఇండస్ట్రీస్కి కావాల్సిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్మెంట్ జరిగాయి. అండ్ నిన్ననే యుద్ధం జరిగిన శనివారం రోజే పొద్దున్నే మన సెమీ కండక్టర్ది చిప్ మైక్రాన్ వాళ్ళది కూడా, అంటే అది ఒక పెద్ద కొత్త ఇండస్ట్రీ కూడా కంట్రిబ్యూట్ చేయబోతోంది. ఒక 5 years 6 years బ్యాక్ మొబైల్ ఫోన్స్ ఇండియా ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు మనం ఎక్కడో ఉన్నాం. సేమ్ విత్ ద చిప్స్ వి జస్ట్ స్టార్టెడ్ నౌ. ఇంకొక 4 yearsలో ఇంకా ఆల్రెడీ చాలా కంపెనీస్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. సో ఆ లెక్కన చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే, మీకు డబ్బులు అవసరం లేకపోతే స్టే ఇన్వెస్టెడ్. కొన్ని రోజులు చేస్తే మళ్ళీ రికవర్ అవుతాయి. ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నారో మాత్రం కొన్ని సెక్టార్లు చూసుకోవచ్చు. ఒకటి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, నాట్ మార్కెటింగ్. మార్కెటింగ్లో కొంచెం ప్రెషర్ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో ఆయిల్ ప్రైజులు పెరగచ్చు, బట్ గవర్నమెంట్ ఎంత అలో చేస్తుంది, బికాజ్ ఆయిల్ ప్రైజెస్ గవర్నమెంట్ చేతిలో ఉంది. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కాకుండా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్, ఓఎన్జీసీ లాంటివి కానీ, డిఫెన్స్ ఎస్పెషల్లీ ఏంటంటే చాలా కంట్రీస్ ఇప్పుడు డిఫెన్స్ వైపు మళ్ళీ స్పెండింగ్ చేసే అవకాశం ఉంది. అట్లాంటి వాటికి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మెల్లిగా వాటి వైపు ఇన్వెస్ట్ చేస్తే, అంటే మీ వేరే సెక్టర్లోంచి బయటికి వచ్చి, ఎందుకంటే ఇప్పుడు పడిపోతూ ఉంది, ఆపర్చునిటీ కాస్ట్ ఉంది, క్యాపిటల్ అట్లా లాస్ అవ్వకుండా షార్ట్ టర్మ్ వాళ్ళు మాత్రం ఇట్లాంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసుకుని షార్ట్ టర్మ్లో కూడా లాభం పొందొచ్చు. సో లాంగ్ టర్మ్ మాత్రం వెయిట్ చేయండి. రైట్ అండి. సత్యనారాయణ గారు, మీ దగ్గరకు వస్తున్నాము. ఏంటంటే ఈ వార్ అనేది ఒక గల్ఫ్ వార్ కావచ్చు, ఇరాన్ యుఎస్ వారు, థర్డ్ వరల్డ్ వార్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. సో ఇది జరిగితే ఎట్లా? సిల్వర్ మళ్ళీ లాస్ట్ టైం వెళ్ళింది, దాదాపు 4 lakhs టచ్ చేసింది. ఎట్లా అక్కడ దాకా వెళ్ళొచ్చు అంటారా? మధ్యలోనే ఆగొచ్చు అంటారా? ఎట్లా పుల్ బ్యాక్ ర్యాలీస్ ఏమన్నా వస్తాయా? ఓకే, ఈసారి వార్లు వస్తే అట్లా ఉండదు. ఓన్లీ డ్రోన్స్ సైబర్ దాడులే అంతే తప్ప పాత రోజు మాదిరి వార్లు ఉండవు. కాకపోతే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆధిపత్యం కోసం అమెరికా రష్యాని వాళ్ళ సమస్యలు, వాళ్ళ యుద్ధాలు, అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశాలు మరి చిన్న చిన్న దేశాల మీద ఇలా ఆధిపత్యం కోసమే తప్ప ఇరాన్ మీద చాలా రోజులకి, ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ 1939-45 తర్వాత మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వారు ఏది ఇట్లా అమెరికా వాళ్ళు ఇరాన్ మీద దాడి చేయటం. ఇప్పటి వరకు ఈ పక్క దేశాలు, అంటే సపోజ్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఉంది, రష్యా వాళ్ళు ఏమంటారు, ఉక్రెయిన్ మీద దాడి ఎందుకు చేస్తున్నాం, ఉక్రెయిన్ మాదే కానీ అది ఆక్యుపై చేసింది కాబట్టి దాడి జరిగింది అంతే తప్ప వాళ్ళు థర్డ్ వరల్డ్ వార్కి వచ్చే అవకాశాలు లేవు. సపోజ్ ఇప్పుడు చైనా తైవాన్ ఉంది, వాళ్ళు కూడా అదే చెప్తారు, తైవాన్ మా భాగమే కానీ తర్వాత కలిసిపోయింది. ఇప్పుడు మన పాకిస్తాన్ ఇండియా ఉంది, ఇవన్నీ దాయాదుల పంచాయతీల మాదిరి ఉంటాయి అంతే తప్ప థర్డ్ వరల్డ్ వార్కి వచ్చే అవకాశాలు కనపడట్లేవు. ఒకవేళ ఉన్నా కానీ ఇటువంటివి అంటే ఆధిపత్యం కోసం ఏదైనా ఏళ్ల నుంచి దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటిది అమెరికా ఇరాన్ వారు చర్చలు అంటారు. అయితే చివరికి ఇప్పుడు ట్రంప్ సమయంలో జరిగింది తప్ప థర్డ్ వరల్డ్ వార్ వచ్చేది లేదు. ఒకవేళ వస్తే ఓన్లీ సైబర్ దాడులు డ్రోన్లతోటే అయిపోతాయి. ఇకపోతే ఇక ఇన్వెస్టర్లు ఈ వీడియో వినే వాళ్ళు ఎవరైతే చూస్తారో వాళ్ళు చూడవలసింది ఏం లేదు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ చేసేవి మనకు 2 ఉన్నాయి, ఓఎన్జీసీ ఒకటి, రిలయన్స్ ఒకటి, కేజీ బేసిన్ అనమాట. అయితే ఈ రిలయన్స్ ఓఎన్జీసీ కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేదు అనుకుంటే వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవచ్చు. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ అనేది ఏదైతే ఉందో, ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ ఆటో సేల్స్ డేటా వచ్చింది. ఈ ఆటో సేల్స్ డేటాలో ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు అంటే హీరో మోటార్స్ అనుకోండి, టాటా మోటార్స్, M&M ఆ సేల్స్ డేటా ఉంది. అయితే ఇంకొకటి మనకి రేపు సెలవు ఉంది, ఏది హోలీ సెలవు ఉంది మనకి మార్కెట్. కాబట్టి ఇవాళే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, ఇవాళ బాగా ఫాల్ చేస్తారు. ఇప్పటికీ 1600 పాయింట్లు 1595 పాయింట్లు మైనస్ లో ఉంది. అంటే దీన్ని బ్లడ్ బాత్ అంటారు, లేకపోతే ఇంకే పదాలు అవన్నీ. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైతుంది, ఓపెనింగ్ డే ఉంటుంది. అంటే వీక్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఇవాళ క్లోజింగ్ అది NSE. బుధవారం నాడు మళ్ళీ ఓపెనింగ్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటారు, ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ అంటారు, తర్వాత షార్ట్ కవరింగ్ అంటారు. జిఎస్టీ డేటా కూడా రావడం జరిగింది, ఫిబ్రవరి మంత్ 8.1% ఇంక్రీజ్ అవడం జరిగింది. అంటే 1.83 లక్షల కోట్లు జిఎస్టీ కలెక్షన్ రావడం జరిగింది. ఇవన్నీ పాజిటివ్.
ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాల్యూ ఉన్న స్టాక్స్ చీప్ లో పడతాయి. ఎందుకంటే ఇప్పుడు 1600 పాయింట్లు పడ్డప్పుడు ఆటోమేటిక్ మార్కెట్ కూడా ఫాల్ అవుతుంది. మార్కెట్ లో ఫాల్ అయినప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా ఫాల్ అవుతాయి. అప్పుడు మనం కనుక సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటే ఎన్నాళ్ళు అక్కర్లే. ఇప్పుడు మార్చిలో వచ్చేసినాం, మార్చి 31 అయిపోతే ఏప్రిల్ నుంచి బడ్జెట్ అప్లికబుల్ ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏవైతే రిజల్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసే అన్ని కూడా ఆల్రెడీ కొన్ని టీటీఎంలు అంటాం, అంటే ట్రైలింగ్ 12 months. లాస్ట్ ఇయర్ మీద ఎంత పర్సెంటేజ్ 500, 200, 600 ఎంత పర్సెంటేజ్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది అనేది ఆల్రెడీ డేటా అనౌన్స్ కూడా అయిపోయింది. ఇక అవి కనుక కొనుక్కుంటే ఇప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ అవి పెరగట్లేదని అనుకోక్కర్లేదు. ఒక్కసారిగా ఏప్రిల్లో అవి మామూలుగా పెరగవు. మల్టీ బ్యాగర్లు అయ్యే ఉన్నాయి, చాలా ఉన్నాయి మల్టీ బ్యాగర్లు. అటువంటి కనుక మనం చూసుకొని అంటే ఆర్డర్ బుక్ కానీ లేకపోతే ఇప్పుడు ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ బడ్జెట్ లో అప్లికబుల్ ఉన్నటువంటివి, ఇప్పుడు యుద్ధాల టైంలో ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ స్టాక్స్, ఇంకొకటి బడ్జెట్ లో కేటాయింపులు ఎక్కువ శాతం జరిగినటువంటి డేటా ఉంది. ఆ కేటాయింపులు ఏ సెక్టార్ కి డేటా అంటే కేటాయింపులు ఎక్కువ జరిగినాయో అవి చూసుకొని వాటిల్లో వాల్యూ ఉన్న కంపెనీస్ కనుక ఇప్పుడు కొనుక్కుంటే మళ్ళీ ఇంకెన్నాళ్ళు అక్కర్లే, ఇంకొక 15 రోజులు అయిపోతే మార్చి 15కి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఏది ఈ క్వార్టర్ కి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా చూసుకుంటే ఎన్ఎఫ్ అంటే వాల్యూ ఉందా లేదా అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ప్లస్ ఇప్పుడు బడ్జెట్ లో ఏమేమి కేటాయింపులు ఏ సెక్టార్ కి కేటాయింపులు జరిగినాయి, ఆ సెక్టార్ లో ఏమేమి షేర్లు ఉన్నాయి, అవి ఎంతవరకు వాల్యూ ఉన్నాయి చూసుకుంటే ఒక ఎన్నాళ్ళు అక్కర్లేదు. మళ్ళీ ఏప్రిల్ యాన్యువల్ రిజల్ట్స్ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ మార్కెట్లు మళ్ళీ పుంజుకుంటాయి. ఇది ఎక్కడో ఉండదు. మళ్ళీ ఇప్పుడు అమెరికా అనుకోండి, ఈ ఎక్కడో ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ ట్రంప్ కి ఫేవర్ గా, అంటే ట్రంప్ కు ఫేవర్ ఉంటే మాత్రం ఓకే, ట్రంప్ కన్ఫేవర్ ఉంటే మాత్రం సుంకాలు టారిఫ్లు అనే వేస్తారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక అతనితోటి సఖ్యత ఉండటమా లేకపోతే అతనితోటి ఫేవర్ ఉండి ఏదో ఒకటి కాంప్రమైజ్ కావాల్సిందే. ఎందుకోసం అంటే లేకపోతే ఎక్స్పోర్ట్స్ జరగవు. ఇప్పటిదాకా ఏంటిది, మన 1 year నుంచి ఏప్రిల్ 2 నుంచి ఆయన ఎప్పుడైతే అప్లికబుల్ అన్నాడో సుంకాలు టారిఫ్లు, మనందరం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. దిగువ కోర్టులోనూ ఫేవర్కి వచ్చింది, మళ్ళీ సుప్రీంకోర్టు ఫైల్ చేసింది, సుప్రీంకోర్టు కూడా మనకే ఫేవర్ వచ్చింది. అయినా కానీ ట్రంప్ ఏమంటుండు, ఆయనకు వ్యతిరేకంగా రాగానే అసలు చట్టాలే మారుస్తాం అంటుండు. అంటే ఏంటిది, ఇక మన పని ఏం లేదు, ఇంకొక 3 ఏళ్ళు ఉంటాడు, 2 ఏళ్ళ వరకే, మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చిందంటే ప్రచారానికి పోతారు వాళ్ళు. కాబట్టి 2 years వరకు ట్రంప్ ఏదైతే ఉంటాడో అతనితోటి సఖ్యతకు ఉన్న వాళ్ళందరికీ సుంకాలు టారిఫ్లు అక్కడెక్కడో అడ్జస్ట్మెంట్లు, ఆయన ఫ్రెండ్లీగా ఉండి ఆయన్ని అంటే ఒక విధంగా ఆయన్ని మంచి చేసుకోవటం, ఆయన పొగడటం, లేకపోతే ఆయన తోటి చేసుకొని ఆయన మనం ఎక్స్పోర్ట్ చేసుకోవటం తప్ప. ఎందుకంటే వరల్డ్ లో ఫేమస్ అంతా జనాభా ఎవరైతే ఎక్కువ ఉన్నారో చైనా అనుకోండి, మనం అనుకోండి, ఎక్స్పోర్ట్స్ లో వీళ్ళే, ఇక మనమే లీడర్లు. అంటే చైనా ఎక్స్పోర్ట్స్ ఇండియా ఎక్స్పోర్ట్స్ కనుక జరగకపోతే అమెరికాకు ఉండదు. కానీ ఈ సుంకాలు టారిఫ్లతోటి మన సంవత్సరం నుంచి వేరే దేశాలతోటి, ఇప్పుడు కెనడా ఉంది, ఇప్పుడు కెనడా కూడా మళ్ళీ రేపు ఎల్లుండి చర్చలతోటి మనం ఒకసారి హనుమాన్లు గారి దగ్గర వెళ్దాం. హనుమాన్లు గారు సార్, హనుమాన్లు గారు, ఒక్కసారి ఎకానమీ నార్మల్ అయితే మళ్ళా గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ ఎలాంటి స్టేజెస్కి వచ్చే అవకాశం ఉందంటారు? మళ్ళా లోయెస్ట్ లెవెల్స్ టచ్ చేసే ఛాన్స్ ఉందా? ఓకే, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు. సార్ అనిల్ గారు చెప్పండి, తదుపరి లెవెల్స్ ఒకవేళ ఎకానమీ నార్మల్సీ అయితే, యుద్ధ వాతావరణం సమసిపోతే గోల్డ్ సిల్వర్ మళ్ళీ ఏ స్థాయికి వెళ్ళే అవకాశం? సో ఒకటి, ఈసారి మాత్రం ఏంటంటే మళ్ళీ ఎకానమీ నార్మల్, ఇప్పుడు యుద్ధ వాతావరణం పోయినా కానీ ఈ భయాలు మాత్రం కొన్ని రోజులు అయితే ఉంటాయి. సిల్వర్ మాత్రం ఇట్స్ ఏ షార్ట్ టైంలో మళ్ళీ ఇంత ఇవాళ లెవెల్కి, అంటే ఒక మన యుద్ధానికి ముందు కన్నా లెవెల్కి రావడానికి అంత ఒక టైం పట్టకపోవచ్చు. బట్ బంగారం మాత్రం ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. ఎందుకంటే భయాలు అనేవి టెంపరీ కాదు. వీళ్ళు ఇప్పుడు యుద్ధం చేసి ఇలా ఈ సెకండ్ టైం రెండో దేశానికి కూడా దేశాధినేతను చంపడం అనేది మొన్న రీసెంట్గా ఆయనేమో కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇక్కడ ఏకంగా అంటే యుద్ధం అనే పరిస్థితే మారిపోయింది. ఇలాంటప్పుడు అన్ని దేశాల్లో కూడా భయం అనేది తొందరగా పోదు. ఈ ట్రస్ట్ సార్ చెప్పినట్టు మన ఒక అట్లీస్ట్ ఒక 2 years 2.5 years, అంటే లాస్ట్ ఇయర్ జనవరిలో ట్రంప్ వచ్చినాడు, మళ్ళీ ఇంకొక 2.5 years పైన ఉంది ట్రంప్ టైము. అప్పటి వరకు పెద్దగా మార్పు అయితే రాదు, ఎందుకంటే ట్రంప్ మారే అవకాశాలు
అసలు లేవు. ఈవెన్ ఒకటి ఇప్పుడు ఈ సంవత్సరం అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి అక్టోబర్ సెప్టెంబర్లో. అప్పుడేమైనా మిడ్ టర్మ్ ఎలక్షన్లో ఏమైనా ఓడిపోతే ఏమైనా కొంచెం సాఫ్ట్ అవుతాడేమో కానీ అదర్వైజ్ కానీ మాత్రం ఆయన చెప్పినట్టే అమెరికా నడిచే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా డాలర్ ఎకానమీ కానివ్వండి, ఆయన ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, అందరి మీద కావాలంటే గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరిని వెనకాలకి వెళ్ళట్లేదు. ఇలాంటి టైంలో బంగారం పరిస్థితి అంత తొందరగా నెక్స్ట్ 2.5 years అయితే బంగారానికి ఏమి తిరుగులేదు. మళ్ళీ ఒక 2.5 years బ్యాక్ అంటే 1,20,000 1,30,000 దగ్గరికి రావడం మాత్రం ఇంత నెక్స్ట్ 2 yearsలో చూడమండి. మ్యాక్సిమం అయితే గీతే ఇవాళకున్న లెవెల్ 160, ఇవాళ 167 168కి వెళ్ళింది, 160 వరకు ఉండిపోవచ్చు. కానీ అదర్వైజ్ మళ్ళీ ఎక్కడో కిందికి పడిపోయే అవకాశం లేదు. I4C యాక్చువల్లీ మళ్ళీ మన బంగారానికి హిస్టారిక్ 180 190కి వెళ్ళినా కానీ ఒక 2-3 yearsలో అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇంకా ఈ అనిశ్చితి అనేది అయిపోలేదు ఇంకా. ఎందుకంటే అమెరికా అప్పులు 39 trillion అలాగే ఉన్నాయి, అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పెరిగినా సరే దీని తర్వాత ఈ భయం తర్వాత క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సి వస్తుంది. అలాంటప్పుడు అక్కడ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే మాత్రం వాళ్ళు బాండ్ రేట్లు ఎస్పెషల్ అమెరికన్ బాండ్ రేట్లు అట్లా. సో అందుకే ఇదైతే మాత్రం ఇలా కంటిన్యూ అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, హనుమాన్ల గారు. ఇది ఇవాల్టి బిజినెస్ ప్లస్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.